మ్యాక్సిమం మినిమం పైన ప్రాబ్లమ్స్ మనం వర్కౌట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మినిమం పైన ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసి బిఫోర్ మనం ఆ ప్రొసీజర్ ఏంటో చూసాం. ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్లో మీకు తెలుసు, ఒక ఫంక్షన్ f(x) ఇస్తే ఫస్ట్ స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టేషనరీ పాయింట్స్ దగ్గర ఆ ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఉందా మినిమం వాల్యూ ఉందా టెస్ట్ చేయాలంటే సెకండ్ డెరివేటివ్ కనుక్కొని సెకండ్ డెరివేటివ్లో స్టేషనరీ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఆ వచ్చే వాల్యూ పాజిటివ్ అయితే ఆ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఉన్నట్టు, ఆ వచ్చే వాల్యూ నెగిటివ్ అయితే ఆ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు, ఆ వచ్చే సెకండ్ డెరివేటివ్ వాల్యూ 0 అయితే ఆ ఫంక్షన్కి నేదర్ మ్యాక్సిమా నార్ మినిమా. అప్పుడు ఆ స్టేషనరీ పాయింట్ని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ విధంగా స్టెప్స్ వైజ్ మనం ప్రొసీజర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇంకో కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ద స్టేషనరీ పాయింట్స్ అండ్ స్టేషనరీ వాల్యూస్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఓన్లీ. స్టేషనరీ పాయింట్స్ వచ్చేటివి కానీ స్టేషనరీ వాల్యూస్ కానీ దేనికి సంబంధించి ఉండాలి? రియల్ నెంబర్ సంబంధించి ఉండాలి. ఇన్ఫినిటీ ఉండకూడదు, మైనస్ ఇన్ఫినిటీ ఉండకూడదు, ఇమాజినరీ వాల్యూస్ ఉండకూడదు. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మధ్యలో ఉండేటువంటి రియల్ నెంబర్స్. అది నెగిటివ్ వాల్యూస్ కావచ్చు, పాజిటివ్ వాల్యూస్ కావచ్చు, ఇంక్లూడింగ్ 0. ఓకే, కాబట్టి మ్యాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ స్టేషనరీ పాయింట్స్ వచ్చిన పాయింట్స్ అనేటివి మనకు రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఏం కాకూడదు? రియల్ నెంబర్స్ కాకుండా ఇంకేమున్నాయి? ఇన్ఫినిటీ రియల్ నెంబర్ కాదు, మైనస్ ఇన్ఫినిటీ రియల్ నెంబర్ కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ -2 రియల్ నెంబర్ కాదు, అది ఇమాజినరీ. అవునా? స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూస్ వస్తే అది ఇమాజినరీ. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనకు ఒక కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ కండిషన్ ఏంటంటే ద స్టేషనరీ పాయింట్స్ అండ్ స్టేషనరీ వాల్యూస్ స్టేషనరీ వాల్యూస్ అంటే మీకు స్టేషనరీ పాయింట్స్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ అది మాక్సిమం ఉండొచ్చు, మినిమం ఉండొచ్చు, ఎదర్ మాక్సిమం ఆర్ మినిమం. ఓకే, కాబట్టి స్టేషనరీ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ స్టేషనరీ వాల్యూస్ రెండు కూడా రియల్ నెంబర్స్ అయి ఉండాలి. బిలాంగ్స్ టు రియల్ నెంబర్. రియల్ నెంబర్ అంటే ఏంటి తెలుసు కదా, మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మధ్య ఉన్నవి రియల్ నెంబర్స్. ఓకే రైట్, ఇవి గుర్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని ఫంక్షన్స్కి స్టేషనరీ పాయింట్సే ఉండవు. అటువంటిప్పుడు ఆ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ డిసైడ్ చేయలేం. ఫస్ట్ ఆ కేటగిరీ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? స్టేషనరీ పాయింట్సే లేకుండా ఉన్న ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి ఏదో కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కన్సిడర్డ్ f(x) is equal to log x. ఇప్పుడు దీనికి స్టేషనరీ పాయింట్ కనుక్కోండి అంటే మనం ఏం చేయాలి? f'(x) is equal to 0 సాల్వ్ చేస్తే వస్తుంది. వాట్ ఇస్ f'(x) హియర్? log x డెరివేటివ్ ఎంత? 1/x is equal to 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే చూడండి, 1/x ఎప్పుడు 0 అవుతుంది? x అనేది ఇన్ఫినిటీ కానీ ఆర్ x అనేది మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మాత్రమే 1/∞ ఆర్ 1/-∞ 0 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే x వాల్యూస్ ఇవి వచ్చాయి. మరి f'(x) is equal to 0 అని సాల్వ్ చేస్తే వచ్చేటి మనం స్టేషనరీ పాయింట్స్ అన్నాం కదా. మరి ఇప్పుడు స్టేషనరీ పాయింట్స్ అవి కాదు. ఎందుకు కాదు? ఈ విధంగా సాల్వ్ చేస్తే వచ్చిన పాయింట్స్ ఎలా ఉండాలి? రియల్ నెంబర్స్ అయి ఉంటేనే అవి స్టేషనరీ పాయింట్స్. కానీ ఇక్కడ వచ్చిన రెండు కూడా దీస్ ఆర్ నాట్ రియల్. ఇవి నాట్ రియల్. కాబట్టి ఈ log x అనే ఫంక్షన్ కి నో స్టేషనరీ పాయింట్స్. నో స్టేషనరీ పాయింట్స్. స్టేషనరీ పాయింట్స్ అనొచ్చు, టర్నింగ్ పాయింట్స్ కూడా అనొచ్చు. మరి స్టేషనరీ పాయింట్స్ లేవు అంటే ఆ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఉంటుందా? ఉండదు. మినిమం వాల్యూ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? నైదర్ మాక్సిమా నార్ మినిమం. నైదర్ మాక్సిమా నార్ మినిమం. మాక్సిమం వాల్యూ లేదు, మినిమం వాల్యూ లేదు. కాబట్టి ఈ బేసిక్ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏం కండిషన్ అది? ఏదైనా ఫంక్షన్కి మీరు స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలి అంటే ఆ ఫంక్షన్ డెరివేటివ్ చేసి 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చే ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేషనరీ పాయింట్స్ అంటాం. అయితే ఆ పాయింట్స్ ఎప్పుడు స్టేషనరీ పాయింట్స్ అంటాం? అవి రియల్ నెంబర్స్ అయితే మాత్రమే.
కానీ ఇక్కడ వచ్చినట్టు రియల్ నెంబర్స్ కాదు కాబట్టి దీనికి ఈ ఫంక్షన్కి స్టేషనరీ పాయింట్స్ లేవు. స్టేషనరీ పాయింట్స్ లేవు అంటే దానికి మ్యాక్సిమం వాల్యూ ఉండదు, మినిమం వాల్యూ ఉండదు. అలాగనే ఇంకోటి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/x+2. ఓకే, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ కనుక్కోండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఏంటి, 1/f ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి 1 ఫంక్షన్ ఉంటే దానికి డిఫరెన్షియేషన్ -1/x+2 హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x+2 ఎంతమ్మా 1. దట్స్ ఈక్వల్ టు -1/x+2 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఏం చేయాలి, జీరోకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి కదా. అంటే -1/x+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి అంటే నువ్వు ఏ ఎక్స్ వాల్యూ ఏది పెట్టినా సరే, 1 పెట్టినా 2 పెట్టినా 0 పెట్టినా సరే ఇది జీరోకి ఈక్వేట్ కాదు. ఎప్పుడు జీరో అవుతుంది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కానీ లేకపోతే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -∞ పెడితే అప్పుడు -1/∞ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమై ఉండాలి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఇన్ఫినిటీ కానీ లేకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -∞ కానీ. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవి, బట్ దీస్ వాల్యూస్ ఆర్ నాట్ రియల్. ఇక్కడ వచ్చిన వాల్యూస్ రియల్ కాదు కాబట్టి అప్పుడు ఈ ఫంక్షన్ స్టేషనరీ పాయింట్ ఉందా, లేదు. సో నో స్టేషనరీ పాయింట్. స్టేషనరీ పాయింట్స్ లేవు అంటే దట్ ఫంక్షన్ నైదర్ మాక్సిమా నార్ మినిమా. సో నైదర్ మాక్సిమా నార్ మినిమా. అండర్స్టాండ్? కాబట్టి మనం ఒక ఫంక్షన్ కి మనం స్టేషనరీ పాయింట్స్ కనుక్కొని ఆ స్టేషనరీ పాయింట్స్ లేవు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం రిమైనింగ్ ప్రొసీజర్లో పోవాల్సిన పని లేదు. చేయమని ఆ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ లేదు, మినిమం వాల్యూ లేదు, వీ కెనాట్ డిసైడ్ ద మాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ అని చెప్పి మనం చెప్పేయచ్చు. సో అదేవిధంగా చూడండి, ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటారు, వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకుంటారు కదా, దాంట్లో డౌట్ లేదు కదా. నోట్ చేసుకోండి, ఇంకోసారి కూడా వినండి, అర్థం కాకపోతే ఎలా చేయాలో నేర్చుకోండి. సింపుల్ ప్రొసీజర్. ఇంకో ఫంక్షన్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ax plus b divided by cx plus d. దీనికి స్టేషనరీ పాయింట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చెప్పండి, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ad minus bc divided by cx plus d whole square. Right? ad minus bc divided by cx plus d whole square. ఓకే, ఎలా వచ్చిందంటే u by v ఫార్ములా ప్రకారం చేస్తే వస్తుంది. అండర్స్టాండ్? కాబట్టి u by v ఫార్ములా వర్కౌట్ చేస్తే మనకు ఇది వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దాట్, చూడండి ఇది u ఇది v అనుకుంటే చెప్పండి cx plus d ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ax plus b ఎంతమ్మా a మైనస్ ax plus b ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ cx plus d ఎంత c డివైడెడ్ బై cx plus d హోల్ స్క్వేర్. u by v ఫార్ములా ప్రకారం డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చాయి. ఇక్కడ acx ఇక్కడ acx క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడేమో ad ఇక్కడ bc, ad మైనస్ bc న్యూమరేటర్ లో ఉంటుంది, ఇంకా డినామినేటర్ ఉండేది తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళా అది ఎలా డిఫరెన్షియేషన్ u by v ఫార్ములా వేసి డివిజన్ ఫార్ములా వేసి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది అనేది డైరెక్ట్గా వేసాను. మీరు డిఫరెన్షియేషన్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి సో ఈజీగా మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది. వెల్ డన్. కాబట్టి ఇక్కడ స్టేషనరీ పాయింట్ కనుక్కోవాలంటే దీన్ని మనం జీరోకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి కదా. ఇదంతా జీరో కావాలి అంటే అప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముండాలి, ఇన్ఫినిటీ కానీ -∞ కానీ. కాబట్టి ఇక్కడ x is equal to infinity ఆర్ x is equal to -∞ ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. అయితే ఇక్కడ వచ్చిన x వాల్యూస్ అనేటివి రియల్ నెంబర్స్ కాదు కాబట్టి సో ఇక్కడ స్టేషనరీ పాయింట్స్ ఎన్ని అంటే నో స్టేషనరీ పాయింట్. స్టేషనరీ పాయింట్ లేదు అంటే neither maxima nor minimum. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏమంటే స్టేషనరీ పాయింట్స్ అనేటివి రియల్ నెంబర్సా లేకపోతే రియల్ నెంబర్స్ కాకుండా ఉన్నాయా. సో స్టేషనరీ పాయింట్స్ రియల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆ రియల్ నెంబర్స్ ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూనో మినిమం వాల్యూనో ఉంటుంది. అది మాక్సిమానా మినిమానా టెస్ట్ చేయడానికి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అవుతుంది, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ టెస్ట్ ప్రకారం చేయొచ్చు.
ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏది ax ప్లస్ b బై cx ప్లస్ d అంటే న్యూమరేటర్లో ఫస్ట్ డిగ్రీ పాలినామియల్, డినామినేటర్లో ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఉంటే దీని యొక్క డెరివేటివ్ మనకి ఇలా వస్తుంది. దీనికి స్టేషనరీ పాయింట్స్ ఉన్నాయా? లేవు. మాక్సిమం మినిమం డిసైడ్ చేయాలి. అట్లాంటివి ఏంటంటే చెప్పొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే దిస్ f of x is equal to x plus 1 divided by x plus 2. f of x is equal to 3x plus 1 divided by 5x plus 2. f of x is equal to 1 minus 3x divided by 2x plus 5. ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇలాగే ఈ ఫార్మేట్ ఇవన్నీ. కాబట్టి వీటన్నిటికీ మనకు స్టేషనరీ పాయింట్స్ ఎన్ని అంటే 0. మాక్సిమం మినిమం వాల్యూ ఏంటి అంటే వీ కెనాట్ డిసైడ్ దట్ వన్, బికాస్ స్టేషనరీ పాయింట్స్ ఎగ్జిస్ట్ కానప్పుడు మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతాయా? ఎగ్జిస్ట్ కావు. అండర్స్టాండ్? ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, ఓకే, స్టేషనరీ పాయింట్స్ 0, నో మాక్సిమం, నో మినిమం. అండర్స్టాండ్? సో అట్లా స్టేషనరీ పాయింట్స్ లేకుండా ఉంటే ఈ ఎగ్జాంపుల్స్ చూస్తారు కదా. నెక్స్ట్ కేటగిరీలో ఏ ఫంక్షన్కి అయితే ఒకే ఒక్క స్టేషనరీ పాయింట్ ఉంటుందో, ఒకే ఒక్క టర్నింగ్ పాయింట్ ఉంటుందో అటువంటి ఫంక్షన్స్ మనం వెరిఫై చేద్దాం. ఓకేనా? ఒకే ఒక స్టేషనరీ పాయింట్ ఉంటే ఆ పాయింట్ దగ్గర డెఫినెట్గా వాడు క్వశ్చన్లో ఏమైతే అడిగి ఉంటాడో మాక్సిమం వాల్యూ అడుగుంటే మాక్సిమం వాల్యూ ఉంటుంది, మినిమం వాల్యూ అడుగుంటే మినిమం వాల్యూ ఉంటుందని మనం ప్రాబ్లం ప్రొసీడ్ అవుతాం. అండర్స్టాండ్? కాబట్టి నెక్స్ట్ కేటగిరీలో ఓన్లీ వన్ స్టేషనరీ పాయింట్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం తీసుకుంటే, suppose f of x is equal to x into f of x is equal to x into a minus x. దీనికి మాక్సిమం వాల్యూ కావాలి. ఏం కావాలి? మాక్సిమం వాల్యూ కావాలి. ద మాక్సిమం వాల్యూ ఆఫ్ x into a minus x. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషనరీ పాయింట్ కావాలి కదా. సో ఇక్కడ మనం దీన్ని మల్టిప్లై చేస్తే ఇది ax మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది f ఆఫ్ x. f డాష్ x ఏమవుతుంది చెప్పండి? ax డెరివేటివ్ a, x స్క్వేర్ డెరివేటివ్ మైనస్ 2x. దీన్ని 0కి ఈక్వేట్ చేసి x వాల్యూ కనుక్కుంటే a/2 అని వస్తుంది. అంతే కదా. మైనస్ 2x అలా పోతే a ఈజ్ ఈక్వల్ టు 2x అయితే x ఈజ్ ఈక్వల్ టు a/2. This is a stationary point. a/2 అనేది రియల్ నెంబర్, where a is the constant. మరి ఈ సింగిల్ స్టేషనరీ పాయింట్ వచ్చినప్పుడు సెకండ్ డెరివేటివ్ మళ్ళీ కనుక్కోవాల్సిన పని లేదు. సెకండ్ డెరివేటివ్ కనుక్కొని వాట్స్ ద సెకండ్ డెరివేటివ్ ఫర్ దిస్? -2 వచ్చింది. ఈ స్టేషనరీ పాయింట్ సెకండ్ డెరివేటివ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే ఆ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఉందని, పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ఆ ఫంక్షన్ కి మినిమం వాల్యూ ఉందని ఈ పాయింట్ దగ్గర. కానీ ఈ స్టేషనరీ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఇక్కడ వచ్చింది కాన్స్టెంట్ వచ్చేసింది. ఎంత కాన్స్టెంట్? పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా? నెగిటివ్. సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ అయితే అప్పుడు ఈ స్టేషనరీ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఉంటుందా, మినిమం వాల్యూ ఉంటుందా? మాక్సిమం వాల్యూ. అండర్స్టాండ్? కాబట్టి వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అంటే ద మాక్సిమం వాల్యూ ఇస్ నథింగ్ బట్ f ఆఫ్ a/2. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో x ఉన్న చోట a/2 పెట్టినాం అంటే a/2 ఇంటూ a మైనస్ a/2. a లో నుంచి దాంట్లో హాఫ్ తీసేస్తే a/2 మిగులుతుంది. ఇక్కడ a/2 ఇంటూ a/2 ఎంత? a²/4. దిస్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్. అండర్స్టాండ్? కాబట్టి మనం వెరిఫై చేసుకోవాలి కరెక్ట్. అదేవిధంగా చూడండి ఇంకో ఫంక్షన్, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ f of x is equal to 1 plus 3x minus 4x square. 1 plus 3x minus 4x square. దానికి మాక్సిమం వాల్యూ కావాలి. చెప్పండి, ఫస్ట్ స్టేషనరీ పాయింట్ కనుక్కోండి, f డాష్ x కనుక్కోండి. దానికి 1 డెరివేటివ్ 0, 3x డెరివేటివ్ 3, 4x స్క్వేర్ కి మైనస్ దట్స్ 8x స్క్వేర్. ఎందుకంటే 4 ఇంటూ 2x ఎంత? 8x. 8x నాట్ x, 8x. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3/8 అని వస్తుంది. దట్స్ ద స్టేషనరీ పాయింట్.
ఒకే ఒక స్టేషనరీ పాయింట్ వచ్చిందంటే ఇప్పుడు క్వశ్చన్లో మ్యాక్సిమం వాల్యూ అంటే డెఫినెట్గా ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుందని డిసైడ్ చేయండి. మళ్ళీ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు ఓపిక ఉంది, టైం ఉంది అంటే చేసుకోండి. ఏమవుతుంది, సెకండ్ డెరివేటివ్ వర్కౌట్ చేయండి. సెకండ్ డెరివేటివ్ ఎంత దీనికి 3 - 8x డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది -8. సెకండ్ డెరివేటివ్ ఏముంది, నెగిటివ్ వచ్చింది కదా. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన ఇది కాన్స్టెంట్ అనమాట, ఎక్స్ వాల్యూ లేదు. సెకండ్ డెరివేటివ్ డైరెక్ట్ గా కాన్స్టెంట్ వచ్చింది. ఆ కాన్స్టెంట్ నెగిటివ్ వాల్యూ కాబట్టి సెకండ్ డెరివేటివ్ నెగిటివ్ అయితే ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ మాక్సిమం వాల్యూ అన్నప్పుడు ఇంకా ద మాక్సిమం వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ తీసుకెళ్లి ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 + 3 × 3/8 - 4 × 3/8 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇదంతా మనం సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దట్స్ మాక్సిమం వాల్యూ అని మీరు డిసైడ్ చేసేయచ్చు. ఓకేనా, అది మీరు చేయండి, ఆ వర్క్ చేయండి. కొద్ది న్యూమరికల్ ఎబిలిటీ ఉంది, ఆ వర్క్ మీరు చేయండి. సింప్లిఫై చేసుకొని ఇక్కడ 9/64 రాసుకొని ఇక్కడ ఎల్సిఎం తీసుకొని వర్కౌట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దట్స్ మాక్సిమం వాల్యూ. చేస్తారు కదా, చేయండి. అలాగే మనం ఏంటంటే మనం ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఆ ఫంక్షన్ కి ఒకే ఒక్క స్టేషనరీ పాయింట్ వచ్చినప్పుడు క్వశ్చన్లో ఏమైతే అడుగుంటాడో అది మాక్సిమం అడుగుంటే మాక్సిమం, లేదా మినిమం అడుగుంటే మినిమం ఉంటుంది. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా మీరు ఆ వాల్యూ ఆ పాయింట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కోవచ్చు. మరి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా దీంట్లో. చూడండి, ద మినిమం వాల్యూ ఆఫ్ x × log x. మినిమం వాల్యూ ఆఫ్ x × log x. ఈజీ చేసేయచ్చు మీరు. మినిమం వాల్యూ ఆఫ్ what is the function x × log x. What is the derivative of this? The derivative of this is nothing but ఇది u, ఇది v. Product rule apply చేసి differentiation చేస్తారు. Tell me what is the product rule? u × v dash plus v × u dash. x × log x derivative 1/x plus log x × x derivative 1. సో x క్యాన్సిల్ అవుతుంది. 1 + log x, ఇది f dash x, ఇది 0 కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేద్దాం. 1 + log x = 0 అయితే log x -1. ఇప్పుడు x కావాలంటే లాగరిథమిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు తెలియాలి. లాగరిథమిక్ ఈక్వేషన్ మీకు సాల్వ్ చేయడం అంటే గుర్తుందా, log x బేస్ a = b అయితే అప్పుడు x a/b అని రాసుకోవచ్చు. x a బేస్ ఉంది కదా, a/b. మరి ఇక్కడ బేస్ ఏమున్నట్టు, ఏం లేకపోతే లాగరిథంలో బేస్ ఏమీ మెన్షన్ చేయకపోతే ఏమున్నట్టు, e ఉన్నట్టు. ఈ వాల్యూ 2.73. అప్పుడు x ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ e⁻−1 అంటే 1/e. x e⁻−1. దిస్ ఇస్ అ స్టేషనరీ పాయింట్ ఫర్ x × log x. అవునా కదా. ఇంక హ్యాపీగా మీరు సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాల్సిన పని లేదు. కనుక్కున్నా మీకు ఏమొస్తుంది, ఇక్కడ కనుక్కొని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆ సెకండ్ డెరివేటివ్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. సెకండ్ డెరివేటివ్ పాజిటివ్ వస్తుంది కాబట్టి ఈ స్టేషనరీ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ కి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఎంత అంటే వీ కెన్ సే ద మినిమం వాల్యూ వాట్ ద మినిమం వాల్యూ f ఆఫ్ 1/e. ఆ ఫంక్షన్ లో x ఉన్న చోట 1/e స్టేషనరీ పాయింట్ పెట్టండి. 1/e × log 1/e. Of course, ఈ log 1/e మనం ఇలా రాసుకోవచ్చు. 1/e × log e⁻−1 రాసి -1 ఎలా వస్తుంది, then you got that -1/e × log e. log e బేస్ e ఏమవుతుంది, 1 అయిపోతుంది, మిగిలేదు -1/e మిగిలి. సో x × log x కి మినిమం వాల్యూ ఎంత వచ్చింది, -1/e. దట్స్ ఇట్. ఓకే, సో అదేవిధంగా ఇంకో ఫంక్షన్ చూస్తారా మీరు, the maximum value of log x/x. Maximum value of log x/x. Maximum value of f of x = log x/x. అది ఫంక్షన్.
ఇప్పుడు దీనికి డెరివేటివ్ కనుక్కోవాలంటే ఫార్ములా వాడాల్సింది ఏంటి? u బై వి ఫార్ములా. u బై వి మెథడ్ ఉంది కదా, డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ లో మీకు u బై వి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ టైప్ లో ఉంటే v ఇంటూ యూ డాష్ మైనస్ u ఇంటూ వి డాష్ డివైడెడ్ బై వి స్క్వేర్. ఆ ప్రకారంగా దీని ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కుంటాం. ఇది u, ఇది v అనుకుంటాం. x ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ మైనస్ మైనస్ నాట్ ప్లస్, రైట్? v into u dash minus u into v dash divided by v square. Come on, this is v x into u dash ante log x derivative 1 by x minus log x into x derivative 1 divided by v square ante x square. Of course here x and x gets cancelled. Numerator lo 1 minus log x divided by x square. దీన్ని మనం జీరోకి ఈక్వేట్ చేయాలి యాజ్ పర్ ద కండిషన్. స్టేషనరీ పాయింట్ కనుక్కోవాలంటే ఫస్ట్ డెరివేటివ్ జీరోకి ఈక్వేట్ కావాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అలా పోతే జీరో అవుతుంది. 1 మైనస్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, దెన్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? ఈ పవర్ 1. ఈ పవర్ అంటే ఈ. ఇప్పుడు స్టేషనరీ పాయింట్ వచ్చేసింది కదా. ఒకే ఒక స్టేషనరీ పాయింట్ అన్నప్పుడు ఇంకేంటి? క్వశ్చన్ లో ఏమైతే అడుగుంటాడో అది ఉంటుంది. కాబట్టి ఇంక మనకు మాక్సిమం వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఎక్స్ ఉన్న చోట ఈ పెట్టేసేయండి. లాగ్ ఈ డివైడెడ్ బై ఈ. లాగ్ ఈ వాల్యూ 1 డివైడెడ్ బై 1 బై ఈ ఇస్ అ మాక్సిమం వాల్యూ. 1 బై ఈ ఇస్ ద మాక్సిమం వాల్యూ. కాబట్టి ఇక్కడ సో వర్కౌట్ చేసే విధానంలో మీరు కరెక్ట్ గా స్టేషనరీ పాయింట్ కనుక్కున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్ స్టేషనరీ పాయింట్, మరి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయకుండానే డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు? ఆ సింగిల్ స్టేషనరీ పాయింట్ క్వశ్చన్ లో ఏమైతే అడుగుంటాడో మాక్సిమం అడుగుంటే మాక్సిమం, మినిమం అడుగుంటే మినిమం ఉంటుంది. ఆ పాయింట్ తీసుకెళ్లి ఆ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ కనుక్కునేయండి. ఓకేనా? రైట్. మరి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో చూద్దాం. ఇవన్నీ నోట్ చేసుకోండి క్లియర్ గా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The minimum value of x power x, minimum value of x power x, minimum value of x power x. First of all దీని యొక్క డెరివేటివ్ కావాలి. దీని యొక్క డెరివేటివ్ కావాలంటే ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, యూ పవర్ యూ, యూ పవర్ యూ. దీని డెరివేటివ్ యూ పవర్ యూ ఇంటూ యూ డాష్ ఇంటూ 1 ప్లస్ లాగ్ యూ. ఓకే. అలాగే ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, యూ అంటే ఎక్స్, పవర్ లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది. మరి దీని ప్రకారం మనం డిఫరెన్షియేషన్ చేద్దామా? ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ యూ డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1 ఇంటూ 1 ప్లస్ లాగ్ యూ అంటే లాగ్ ఎక్స్. కాబట్టి ఎక్స్ పవర్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమి? ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. కాబట్టి దీని యొక్క డెరివేటివ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్. జీరోకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ మనకు ఇచ్చిన ఫంక్షనే కాబట్టి ఇది జీరో కాదు, ఎక్స్పోనెన్షియల్ కాబట్టి. ఇంకా రిమైనింగ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్, ఈ ఫ్యాక్టర్ జీరో కావాలి. 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ జీరో అయితే లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ -1 అవుతుంది, అంటే 1 బై ఈ అని. ఓన్లీ 1 స్టేషనరీ పాయింట్ వచ్చింది కాబట్టి సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఈ స్టేషనరీ పాయింట్ దగ్గరనే వాడు అడిగిన మినిమం వాల్యూ దీనికి ఉంటుంది. Now the minimum value is nothing but f of 1 by e. ఆ ఫంక్షన్ లో x ఉన్న చోట 1 by e పెడితే 1 by e హోల్ పవర్ 1 by e. ఈ 1 by e ని e పవర్ -1 రాసుకొని హోల్ పవర్ 1 by e పెట్టుకుంటే -1 దీంతో మల్టిప్లై చేసినప్పుడు you got that e పవర్ -1 by e. That is the minimum value. Right? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫంక్షన్ కి డెరివేటివ్ కనుక్కోవడం అనేది మీకు వచ్చేసింది అంటే ఆ
ఫస్ట్ డెరివేటివ్ ని జీరోకి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే స్టేషనరీ పాయింట్ వస్తుంది. ఆ స్టేషనరీ పాయింట్ ఒక్కటే అయితే సమస్య లేదు, సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాల్సిన పని లేకుండానే క్వశ్చన్ లో కూడా మాక్సిమం అడుగుంటే మాక్సిమం, మినిమం అడుగుంటే మినిమం, డెఫినెట్ గా ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఉంటుంది. మరి ఈ ఫంక్షన్ కి x పవర్ x కి మినిమం వాల్యూ e పవర్ 1/e వచ్చింది సార్, -1/e. మరి మాక్సిమం వాల్యూ లేదా అంటే లేదు. మాక్సిమం వాల్యూ మనం డిఫైన్ చేయలేం. రియల్ నెంబర్స్ లో అయితే ఈ ఫంక్షన్ మాక్సిమం వాల్యూ డిఫైన్ చేయలేం. ఈ ఫంక్షన్ కి ఒకే ఒక టర్నింగ్ పాయింట్, ఆ టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర ఏముంది, ఆ ఫంక్షన్ కి మినిమం వాల్యూ ఉంది అంతే. మాక్సిమం వాల్యూ వీ కెనాట్ డిసైడ్ ఫర్ దిస్ ఫంక్షన్. అండర్స్టాండ్? మరి ఇంకో ప్రాబ్లం చూద్దామా? చూద్దాం. ద మాక్సిమం వాల్యూ ఆఫ్ x పవర్ -x. ఇప్పుడు x పవర్ x కి మినిమం వాల్యూ ఉంది కదా, x పవర్ -x కి మాక్సిమం వాల్యూ ఉంటుంది. అదేంటి చూద్దాం. Look here, maximum value of x power -x. Maximum value of x power -x. దీని డెరివేటివ్ కనుక్కోవాలంటే ఇక్కడ బేస్ లో ఉండే ఫంక్షన్ వేరు, పవర్ లో ఉండే ఫంక్షన్ వేరు. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, u పవర్ v, దాని డెరివేటివ్ కావాలి. u పవర్ u అంటే సేమ్, బేస్ అండ్ పవర్ సేమ్ ఫంక్షన్స్. ఇక్కడ బేస్ లో వేరు, పవర్ లో వేరే ఫంక్షన్ ఉన్నప్పుడు ఎలా డిఫరెన్షియేషన్ చేయాలి, రైట్? సి దిస్ ఈక్వల్ టు u పవర్ v ఇంటూ దిస్ ఈస్ v ఇంటూ u డాష్ డివైడెడ్ బై u. ఫస్ట్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, u పవర్ v యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఈ బ్రాకెట్ లోపల ఫస్ట్ టర్మ్ ఇది v ఇంటూ పవర్ ఫంక్షన్ ఇంటూ u డాష్ బై u ప్లస్ v డాష్ ఇంటూ లాగ్ u, v డాష్ ఇంటూ లాగ్ u. దట్స్ ఇట్. ఇప్పుడు ఆ ఫార్ములా లెక్కనే చెప్పండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ -x. ఇక్కడ u అంటే x, v అంటే -x. చెప్పండి దీని యొక్క డిఫరెన్షియేషన్, x పవర్ -x ఇంటూ v అంటే -x, ఇది v, u డాష్ x యొక్క డెరివేటివ్ ఎంత 1 డివైడెడ్ బై u అంటే x, ప్లస్ v డాష్ -x యొక్క డెరివేటివ్ -1, -x డెరివేటివ్ ఎంత -1 ఇంటూ లాగ్ u అంటే x, u అంటే x. ఏం లేదు ఇక్కడ, u అంటే x, v అంటే -x. ఆ విధంగానే చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, x అండ్ x గెట్స్ క్యాన్సిల్. ఈ -1 ఇక్కడ -1 కామన్ తీసి బయట తీసుకొస్తే -x పవర్ -x ఇంటూ ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ లాగ్ x ఉంది, రైట్? రిమెంబర్ హియర్ దిస్, ఇక్కడ ఉన్న మైనస్, ఇక్కడ ఉన్న -1 కామన్ తీసి బయట వేసాం. ఇంకా మిగిలేదు 1, ఇక్కడ మిగిలేదు ప్లస్ లాగ్ x. కాబట్టి దీని డెరివేటివ్ వచ్చేస్తుంది కాబట్టి -x పవర్ -x ఇంటూ 1 ప్లస్ లాగ్ x ఇజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు 1 ప్లస్ లాగ్ x ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు లాగ్ x ఇజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. x ఇజ్ ఈక్వల్ టు e పవర్ -1 దట్స్ ఈక్వల్ టు 1/e. ఇప్పుడు ఓన్లీ 1 స్టేషనరీ పాయింట్ కాబట్టి ఈ ఫంక్షన్ ఏమైనా మాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి మాక్సిమం వాల్యూ ఉంటుంది. మీరు సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాల్సిన పని లేదు. Now the maximum value can be determined by substituting the stationary point in the given function. The maximum value ఏంటి ఇక్కడ 1/e హోల్ పవర్ -1/e, x ఉన్న చోట 1/e పెట్టేశాం. ఇప్పుడు ఈ 1/e ని మనం e పవర్ -1 అని రాసుకో, ఇక్కడ -1/e ఉంది, ఈ -1 మైనస్ ప్లస్ అవుతుంది. Now this e పవర్ 1/e. కాబట్టి x పవర్ -x యొక్క మాక్సిమం వాల్యూ ఎంత, e పవర్ 1/e. అండర్స్టాండ్? ఇవన్నీ ఒక చోట కంక్లూషన్ నోట్ చేసుకోవాలి. x ఇంటూ లాగ్ x, లాగ్ x బై x, x పవర్ x, x పవర్ -x, ఇవన్నీ స్టాండర్డ్ ఫంక్షన్స్, రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఈ సెట్ లో కానీ ఎం సెట్ లో కానీ.
కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక పక్కన రాసుకొని స్టాండర్డ్గా ప్రాక్టీస్ చేయాలి. విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ వేసేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే.